ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవం. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల జెండా వందనం. టీటీడీలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జెండా వందనం చేసిన టీటీడీ ఈవో సాంబశివరావు. తిరుమలలో ఆగమోక్తంగా పవిత్ర సమర్పణ. తిరుచిపై తిరువీధుల్లో మలయప్పకు భక్త నివేదన. పుష్కర స్నానాలతో పులకిస్తున్న కృష్ణాతీరం. కృష్ణవేణికి భక్తుల మంగళ నీరాజనం. శ్రీవారి నమూనా ఆలయంలో భక్తుల రద్దీ. మరో తిరుమలగా విజయవాడ పీడబ్ల్యూడీ మైదానం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 70వ భారత స్వతంత్ర దినోత్సవ వేడుకలను అనంతపురం నగరంలో ఘనంగా నిర్వహించింది. అనంతపురంలోని నీలం సంజీవరెడ్డి స్టేడియంలో జరిగిన ఈ ఉత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు. అనంతరం వివిధ విభాగాల కవాతుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆపై ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన దేశభక్తి సాంస్కృతిక ప్రదర్శనలు కన్నుల పండుగ జరిగాయి. ఇక తెలంగాణలో భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. హైదరాబాద్ గోల్కొండ కోటలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు. అనంతరం వివిధ విభాగాల కవాతు ప్రదర్శనలు కనువిందుగా సాగాయి. తిరుమల, తిరుపతిలలో 70వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను టీటీడీ ఘనంగా నిర్వహించింది. తిరుపతిలోని పరిపాలనా భవనంలో ఈవో సాంబశివరావు టీటీడీ భద్రతా విభాగం నుంచి గౌరవ వందనం స్వీకరించి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన అధికారులు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. తిరుపతిలో 70వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను టీటీడీ ఘనంగా నిర్వహించింది. ఇందులో భాగంగా తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో సోమవారం ఈవో డాక్టర్ డి సాంబశివరావు జెండా ఎగురవేసి జెండా వందనం చేశారు. టీటీడీ భద్రతా విభాగం నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా భద్రతా సిబ్బంది కవాతు ఆసక్తికరంగా సాగింది. అనంతరం ఈవో సాంబశివరావు స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని అందించారు. భక్తులకు శ్రీవారి ఆర్య సేవలో పాల్గొనే అవకాశం కల్పించడానికి ప్రతి నెల మొదటి శుక్రవారం ఇంటర్నెట్లో వేలాదిగా టికెట్లు రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. శ్రీవారి దర్శనార్థం చేసే భక్తులందరికీ మెరుగైన సౌకర్యాలు కలిగించేందుకు మొదటి దశలో 300 రూపాయల కాంప్లెక్స్ ని చక్కగా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. రెండవ దశలో దివ్య దర్శనం అంటే కాలినడకన వచ్చే భక్తులందరికీ కూడా అదే విధమైన ఫెసిలిటీస్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. శ్రీవారి ఆలయం వద్ద దొరికిన లడ్డూ కౌంటర్లలో 2 గ్రాముల బంగారు డాలర్లు, వెండి, రాగి డాలర్లు కూడా విక్రయానికి ఉంచినట్టు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి తిరుమలలోని యాత్రికుల వసతి సముదాయం 1, 2, 3, 4, తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం కాంప్లెక్స్ లోను కాషన్ డిపాజిట్ ని రద్దు చేయడం జరిగింది. దాతలకు ముందస్తుగా గదులు బుక్ చేసుకునే భక్తులకు కాషన్ డిపాజిట్ రద్దు చేశాం. మరి తిరుమల రిసెప్షన్ 1 పరిధిలో ఉన్న 754 గదులు కూడా ఈ రోజు నుంచి కాషన్ డిపాజిట్ ని రద్దు చేయడం జరిగింది. అన్నమయ్య కీర్తన ద్వారా భక్తి భావాన్ని పెంపొందించేందుకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో అన్నమయ్య పాఠక పట్టాభిషేకం కార్యక్రమం ప్రసారం అవుతుంది. అదేవిధంగా నాదనీరాజనం కార్యక్రమాన్ని మరింత నాణ్యంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. దీంట్లో ఇన్విటేషన్ బేసిస్ మీద పద్మ అవార్డు కళాకారులను కూడా మనం ఇన్వైట్ చేసి వారితో కార్యక్రమాలను కూడా ప్రజలందరికీ అందిస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నూతన స్టూడియో పరిపాలనా భవనం 14.5 కోట్లతో 9 ఏళ్లలో పూర్తి చేయడం జరుగుతుంది. త్వరలో ఎస్వీబీసీ తమిళ ఛానల్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆపై టీటీడీలోని వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, ఉద్యోగులకు ఈవో ప్రశంసా పత్రాలు, వెండి పతకాలను అందజేశారు. ఈ మేరకు దేవస్థానం లా ఆఫీసర్ వెంకటరమణ, అడిషనల్ ఎఫ్ఏ అండ్ సిఏఓ బాలాజీ, విద్యాశాఖాధికారి కె విజయ్ కుమార్,
సర్వీసు విభాగం డిప్యూటీ ఈవో ఎల్ విజయసారథి, ట్రాన్స్పోర్ట్ జనరల్ మేనేజర్ పివి శేషారెడ్డి, కపిలతీర్థం డిప్యూటీ ఈవో బాలాజీ పథకాలను, ప్రశంసా పత్రాలను పొందారు. అలాగే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కు చెందిన సీనియర్ ప్రొడ్యూసర్ బివి రమణ, టెక్నికల్ మేనేజర్ పివిఎస్ కళాధర్, ఏవీ రిపోర్టర్ డాక్టర్ టి పురుషోత్తం నాయుడు, గ్రాఫిక్ డిజైనర్ మలిశెట్టి కొండయ్య, సీనియర్ కెమెరామెన్ యు సతీష్ నాయుడు ప్రశంసా పత్రం, వెండి పతకాలను ఈవో చేతుల మీదుగా స్వీకరించారు. ఇక టీటీడీ కళాశాలల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు నయనానందకరంగా సాగాయి. ఎస్వి ఆర్ట్స్ కళాశాల విద్యార్థుల అశ్వక విన్యాసాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇక తిరుమలలో జేఈఓ కె శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. తన కార్యాలయంలో జెండా ఎగురవేసిన జేఈఓ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కార్యాలయంలోనూ 70వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎస్వీబీసీ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఏవి నరసింహారావు జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఈ క్రతువులో 2వ రోజైన సోమవారం పవిత్ర సమర్పణ చేశారు. ఉత్సవంలో ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. వేదనాదాల మధ్యన సాగిన స్వామివారి స్నపన తిరుమంజనాన్ని భక్తులు తన్మయులై వీక్షించారు. తరువాత ఆలయంలోని యాగశాలలో పవిత్రాలకు పూజలు జరిపి కర్పూర హారతులిచ్చారు. యాగశాల నుంచి పవిత్రాలను ఊరేగింపుగా ఆనంద నిలయానికి తీసుకొచ్చి మూలమూర్తులకు, జయ విజయులకు, వకులామాతకు, విమాన వెంకటేశ్వర స్వామి వారికి, ఆనంద నిలయానికి, ధ్వజస్తంభానికి సమర్పించారు. నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా శ్రీ వరాహస్వామివారి ఆలయానికి వచ్చి స్వామివారికి, ఆ పక్కనే ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారికి, బేడి ఆంజనేయ స్వామివారికి పవిత్ర సమర్పణ చేశారు. ఆపై ఆలయానికి వచ్చి యాగశాలలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఉత్సవమూర్తులకు పవిత్రాలను సమర్పించి మంగళహారతులిచ్చారు. తిరుమలలో 3 రోజుల పవిత్రోత్సవాలు నిన్న మొదలైనాయి. నిన్న పవిత్ర ప్రతిష్ట, ఈరోజు పవిత్ర సమర్పణ, రేపు పూర్ణాహుతితో ఈ కార్యక్రమాలు పూర్తవుతాయి. అంకురార్పణ మనం రోజు చేసుకున్నాము. ఇవన్నీ కూడా అత్యంత శాస్త్రబద్ధంగా జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా భక్తులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఇక సోమవారం సాయంత్రం స్వామివారి తిరుచి సేవ జరిగింది. సకల ఆభరణాలతో దివ్యంగా అలంకార భూషితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని తిరుచుపై కొలువు తీర్చిన అర్చకులు మేళతాళాలు, మంగళవాద్య ప్రయుక్తంగా తిరువీధుల్లో ఊరేగించారు. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో ఛత్ర స్థాపనోత్సవం నేత్రపర్వంగా జరిగింది. పంచభూతాల్లో ఒకరైన వాయుదేవుని ప్రీత్యర్థం ఏటా శ్రావణ మాసంలో ఈ ఉత్సవాన్ని జరుపుతారు. ఈ మేరకు సోమవారం నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీవారి పాదాలకు పంచామృతాలతో అభిషేకం చేశారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించాక నూతన ఛత్రాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు ఛత్ర స్థాపనోత్సవ విశిష్టతను ఎస్వీబీసీకి వివరించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు సంవత్సరానికి ఒకసారి జరిగే ముఖ్యంగా నారాయణగిరి శ్రీవారి పాదాల దగ్గర ఛత్రస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఇది
వాయుదేవుని ప్రీత్యర్థం ప్రతి సంవత్సరం మనం ఒకసారి చేసుకుంటూ ఉంటాము. అదే రోజున ఇక్కడ ఛత్రాన్ని స్థాపించడం జరుగుతుందన్నమాట. ఈ సందర్భంగా భక్తులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమో వెంకటేశాయ. విజయవాడ పీడబ్ల్యూడీ మైదానంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయం భక్తజన శోభితంగా దర్శనమిస్తోంది. పుష్కరాలకు తరలివస్తున్న భక్తులు, విజయవాడ వాసులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తరిస్తున్నారు. ముఖ్యంగా సాయం సంధ్యా సమయాన నమూనా ఆలయం నుంచి శ్రీవారు తిరుచిపై కృష్ణా తీరానికి చేరుకునే దృశ్యం అపూర్వం. కృష్ణా తీరంలోని పద్మావతి ఘాట్ వద్ద ప్రతిరోజు సాయంత్రం వేళ హారతి సమర్పిస్తున్న నేపథ్యంలో సోమవారం సాయంత్రం స్వామివారు బకాసుర వద్ద అలంకారంలో కృష్ణా తీరానికి చేరారు. అక్కడ హారతులు సమర్పించాక తిరిగి నమూనా ఆలయానికి చేరుకున్నారు. అనంతరం ఊంజల్ సేవ ఘనంగా సాగింది. మరోపక్క నమూనా ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. 4 వరుసల విధానంతో సులభంగా శ్రీవారిని దర్శించుకుంటున్న భక్తులు తృప్తిగా వెనుదిరుగుతున్నారు. పావన కృష్ణా తీరం పుష్కర స్నానాలతో పరవశిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ఘాట్లు భక్తులతో కలకలలాడుతున్నాయి. కృష్ణా పుష్కరాలు ప్రారంభమైనప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు సుమారు 40 లక్షల మంది పుష్కర స్నానాలు చేయగా తెలంగాణలో ఇప్పటి వరకు సుమారు 20 లక్షల మంది పుష్కర స్నానాలు చేసినట్లు అధికార గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 4వ రోజుకు చేరిన కృష్ణా పుష్కరాలకు భక్తులు పెద్ద సంఖ్యలో ఘాట్లకు చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో భక్త శోభితంగా కొనసాగుతున్న పుష్కర సంబరాలు మీకోసం. విజయవాడలోని దుర్గా ఘాట్ భక్తజనంతో పోటెత్తింది. జలకళ ఉట్టిపడుతున్న కృష్ణా తీరంలో పుష్కర స్నానాలు ఆచరించడానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో దుర్గా ఘాట్కు చేరుకున్నారు. కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన పిదప పవిత్ర స్నానాలు ఆచరించి దుర్గమ్మ దర్శనానికి తరలి వెళ్తున్నారు. అలాగే పద్మావతి ఘాట్లో కూడా భక్తుల తాకిడి అధికంగా కనిపించింది. 4వ రోజుకు చేరిన కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని భక్తులు పద్మావతి ఘాట్లో పుష్కర స్నానాలు చేసి దైవ దర్శనం చేసుకున్నారు. ఇక విజయవాడ సమీపంలోని కృష్ణవేణి, ఇబ్రహీంపట్నం ఘాట్లకు కూడా భక్తులు పోటెత్తారు. భక్తులు నదీమ తల్లికి సారె సమర్పించి నది ఒడ్డున దీపాలు వెలిగించి కృష్ణమ్మను మనసారా స్మరించుకుని భక్తి భావంతో పుష్కర స్నానం చేస్తున్నారు. మరోవైపు గుంటూరుకు సమీపంలో ఉన్న సీతానగరం ఘాట్ పుష్కర భక్తులతో కోలాహలంగా కనిపించింది. ఇష్టదైవాన్ని తలుచుకున్న భక్తులు శ్రద్ధగా పుష్కర స్నానం పూర్తి చేసి కృష్ణమ్మకు నీరాజనాలు అర్పించారు. ఇక గుంటూరు జిల్లాలోని పంచారామ క్షేత్రాల్లో ఒకటైన అమరావతిలో కృష్ణానది పుష్కర శోభతో పరవళ్లు తొక్కుతోంది. అమరలింగేశ్వర ఘాట్లో భక్తులు అధిక సంఖ్యలో పుష్కర స్నానాలకు తరలివచ్చారు. భక్తి ప్రపత్తులతో అమరలింగేశ్వర ఘాట్లో పుష్కర స్నానాలు పూర్తి చేసిన భక్తులు పితృదేవతలకు పిండ ప్రదానాలు అర్పించి అమరలింగేశ్వరుడి దర్శనం చేసుకున్నారు. పుష్కర శోభతో కృష్ణా తీరాలు పరవశిస్తున్నాయి. 4వ రోజుకు చేరిన పుష్కరాల్లో భాగంగా కృష్ణా జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం ముక్త్యాల, మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రసిద్ధ బీచుపల్లి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. విశేషించి ముక్త్యాలలోని శ్రీ భవానీ ముక్తేశ్వర స్వామివారి ముక్తేశ్వరం పుష్కర ఘాట్లో కృష్ణమ్మకు భక్తులు పూజలు నిర్వహించి పుణ్యస్నానాలు ఆచరించారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లాలోని బీచుపల్లి పుష్కర ఘాట్లో వేలాదిగా తరలివచ్చిన భక్తజనం శ్రద్ధగా పుష్కర స్నానం పూర్తి చేసుకుని పిండ ప్రదానాలు చేసి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నారు. కర్నూలు జిల్లాలోని సప్తనదుల సంగమేశ్వర ప్రదేశంలో భక్తులు పెద్ద ఎత్తున పుష్కర స్నానాలు ఆచరించారు. ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి పుష్కర స్నానం ఆచరించి భక్తుల సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం పితృదేవతలకు పిండ ప్రదానం చేశారు. నల్గొండ జిల్లా మట్టపల్లిలో 4వ రోజున భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. అలాగే జిల్లాలోని నాగార్జున సాగర్, వాడపల్లి, మట్టపల్లి పుణ్యక్షేత్రాలను భక్తులు దర్శించుకుని ధన్యులయ్యారు. దీంతో పంచనారసింహ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఇక మట్టపల్లిలోని ప్రహ్లాద ఘాట్, లక్ష్మీ నరసింహస్వామి సమీపంలోని ప్రధాన ఘాట్లలో భక్తులు పితృతర్పణాలు వదిలారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. కృష్ణమ్మ
అపూర్వ జలరాశుల ప్రవాహం. 4 రాష్ట్రాల ప్రజలకు ప్రాణాధారం. ఈ పుణ్యనదిని శ్రీకృష్ణుడి అంశగా ఆరాధిస్తున్న భక్తజనం. తీరంలోని ప్రతి క్షేత్రం పవిత్రం, మహిమాన్వితం, తేజో విరాజితం. పుష్కరాద్యాని తీర్థా నదీ గమనమున ఎన్నెన్నో జీవజాతులు, అభయారణ్యాలు, అద్భుత జలాశయాలు, అలనాటి రాచరికపు ఆనవాళ్లు. కృష్ణవేణి ఒడిబిట్టలు, ఎందరో కవి దిగ్గజాలు, సంగీత స్రష్టలు, జాతికి స్వతంత్ర్యాన్ని, మూవన్నెల జెండాను అందించిన మహనీయులు. కళలకు కాణాచి ఈ కృష్ణవేణి పుష్కర వాహిని. కృష్ణవేణి నది సోయగం అపరూపం. కృష్ణా తీర క్షేత్ర మాహాత్మ్యం ఆచంద్ర తారార్కం. కృష్ణానది పుష్కర వైభవాన్ని మీకందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. కృష్ణా తీరంలోని ప్రసిద్ధ ఆలయాలపై ప్రత్యేక కథనాలు ప్రతిరోజు ఉదయం 9:30 మరియు రాత్రి 9 తిరిగి రాత్రి 10:30 మరియు రాత్రి 12 సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 9:30 కృష్ణా తీరంలో వెళ్లి విరిసిన కళారూపాలపై డాక్యుమెంటరీ కార్యక్రమాలు మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీవారి దర్శనార్థం ఇంటర్నెట్ ఈ సేవా కేంద్రాలు, పోస్టాఫీసులలో అందుబాటులో ఉన్న ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు తేదీల వారీగా మీకోసం. ఆగస్టు 16వ తేదీ మంగళవారం టికెట్లు అందుబాటులో లేవు. ఆగస్టు 17వ తేదీ బుధవారం 1333 టికెట్లు. ఆగస్టు 18వ తేదీ గురువారం 1041 టికెట్లు. ఆగస్టు 19వ తేదీ శుక్రవారం 3349. ఆగస్టు 20వ తేదీ శనివారం 120. ఆగస్టు 21వ తేదీ ఆదివారం 1747. ఆగస్టు 22 సోమవారం 6932. ఆగస్టు 23 మంగళవారం 11253 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో సోమవారం ఉదయం తులసి మాహాత్మ్యం ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తులసీదళం స్వామివారికి అత్యంత ప్రీతికరమైంది. శ్రావణ శుద్ధ ద్వాదశి పర్వదినాన తులసి ఆవిర్భావం జరిగిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి గరుడ వాహనంపై కొలువు తీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ శ్రీ గోవిందరాజస్వామి వారు గరుడ వాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. ఆపై ఆలయంలో స్వామివారికి ఆస్థానం జరిపి అర్చకులు తులసి మాహాత్య పురాణ పఠనం చేశారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని తిరునిలయం శ్రీ బాలాజీ సన్నిధిలో పవిత్రోత్సవాలను కన్నుల పండుగ జరిపారు. ఉభయ దేవేరుల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. యాగశాల పూజలు, పవిత్ర ప్రతిష్ట క్రతువులను నిర్వహించారు. ఆపై పవిత్రాలను మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు ధ్వజస్తంభానికి సమర్పించి హారతులిచ్చారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు దైవ దర్శనార్థం ఆలయాల్లో బారులు తీరారు. నెల్లూరులోని ఇస్కాన్ మందిరంలో శ్రావణ మాస పూజలు వేడుకగా జరిగాయి. 5 రోజుల పాటు ఇస్కాన్ మందిరంలో వైకానస ఆగమ శాస్త్ర ప్రకారం స్వామివారికి పూజలు నిర్వహించారు. పలు సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేశారు.
ఆపై రాధాకృష్ణులను సర్వాంగ శోభితంగా అలంకరించి ఊయలలో వేంచేంపు చేసి ఊంజల్ సేవ జరిపారు. భక్తి సంకీర్తనలు, భక్తుల హరేరామ స్మరణతో ఇస్కాన్ మందిరం మార్మోగింది. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం బైరామల్గూడలోని శ్రీ బంగారు మైసమ్మ ఈదమ్మ ఆలయాలు శ్రావణ శోభతో కాంతులీనాయి. మహిళలు బోనాలను శిరస్సుపై ధరించి ఊరేగింపుగా ఆలయానికి తరలివచ్చారు. డప్పు చప్పుళ్ల మధ్య పోతురాజుల విన్యాసాలు బోనాల ఉత్సవంలో ఆకట్టుకున్నాయి. ఆపై అందంగా అలంకరించిన రథంపై అమ్మవార్లను కొలువుదీర్చి గ్రామోత్సవం జరిపారు. శ్రీకాకుళం జిల్లా బూర్జలో కొలువైన శ్రీ ఉమా సోమేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రావణమాస పూజలు జరిగాయి. ఇందులో భాగంగా శ్రీ చండీశ్వర స్వామికి సువాశ్రీలు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి పూజలు, నవగ్రహ మండపారాధన జరిపారు. 500 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయాన్ని 20 లక్షలతో అధునాతన హంగులతో తీర్చిదిద్దారు. శ్రావణ మాసాన భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారి సేవలను వీక్షించి తరించారు. కరీంనగర్ జిల్లా కోతిరాంపూర్లోని శ్రీ మైసమ్మ తల్లి ఆలయంలో ప్రతిష్టాపనోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని సంప్రదాయబద్ధంగా అలంకరించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి మహిళలు బోనాలు సమర్పించారు. ఆపై అమ్మవారికి కుంభం సమర్పణ జరిగింది. హైదరాబాద్ శ్రద్ధాబాగ్లోని శ్రీ భూలక్ష్మి మాత ఆలయ వార్షికోత్సవం కన్నుల పండుగ జరిగింది. పలు సుగంధ పుష్పాలతో అలంకరించిన రథంపై సర్వాంగ శోభితులైన శివపార్వతులను వేంచేపు చేసి ఊరేగించారు. భక్తులు అమ్మవారిని స్మరిస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై వయలిన్ త్రిస్థాయి సంగమం కార్యక్రమం జరిగింది. పద్మశ్రీ కుమారి కన్యాకుమారి బృందం ప్రదర్శించిన వాయులీనం శ్రీవారి భక్తులను ఆకట్టుకుంది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 77,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 8 గంటల సమయం, దివ్య దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. తిరుమలలో 103 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.